ఢిల్లీ టూర్ లో ఏపీ మంత్రి నారా లోకేష్ బిజీగా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం ఎన్డీఏ ఎంపీలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు లోకేష్. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ రాష్ట్రపతితో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆమెకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ఇక ఈ భేటీ కేవలం కృతజ్ఞతలు మాత్రమే పరిమితం కాకుండా అమరావతి రాజధాని నిర్మాణంలో ఉన్న చారిత్రక ప్రాధాన్యతను కూడా వివరించే వేదికగా మారనుంది. రాజధాని పనుల పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు, అమరావతి సాంస్కృతిక విశిష్టతను వివరిస్తూ రూపొందించిన ఒక ప్రత్యేక పుస్తకాన్ని లోకేష్ రాష్ట్రపతికి అందజేయనున్నారు. గత 5 ఏళ్లుగా ఎదుర్కొన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోయి కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్న తరుణంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు లోకేష్. దానితో పాటు అమరావతి రాజధానికి సంబంధించి మరిన్ని విషయాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమిత్ర, ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్ బిజీగా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోటి ఆయన భేటీ కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలక బిల్లు విషయంలో రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం పైన ఆమెకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ఇతర అంశాలపైన కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోటి ఈ భేటీలో చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఏకి సంబంధించిన ఎంపీలందరూ కూడా రాష్ట్రపతిని కలిసేందుకు కూడా ఆయన వెంట వెళ్తున్నారు. అయితే ఇటు అమరావతి రాజధానిగా 2014లో నిర్ణయం తీసుకోవడము, అమరావతి ప్రాంత రైతులు దాదాపు 33,000 ఎకరాలను రాజధాని నిర్మాణం కోసము రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత జరిగిన పరిణామాలు. గత 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం ఏ విధంగా జరిగింది, ఇతర అంశాలను కూడా ద్రౌపది ముర్ముతోటి చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఈ గత ఏదైతే అమరావతికి సంబంధించిన చరిత్ర, ఇతర అంశాలపైన ఏదైతే పుస్తకం ఉందో ఆ పుస్తకాన్ని కూడా ద్రౌపది ముర్ముకు ఈ సందర్భంగా అందజేయబోతున్నారు. అయితే యువగలం పాదయాత్ర, రాష్ట్రంలో గత 5 ఏళ్లు ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఎన్డీఏ ఏ విధంగా కీలక పాత్ర పోషించడం జరిగింది, మరి రాజధాని రైతుల ఆకాంక్ష ఏ విధంగా నెరవేరింది, దానికి ద్రౌపది ముర్ము గారు చేసిన సంతకానికి సంబంధించిన అంశము, గెజిట్ విడుదల, ఇతర అంశాలపైన కూడా ద్రౌపది ముర్ముతోటి చర్చించబోతున్నారు. ఈరోజు అంతా కూడా ఆయన ఢిల్లీలో బిజీగానే గడపబోతున్నారు. ఇక ఇతర మంత్రులకు సంబంధించి కూడా కొన్ని అపాయింట్మెంట్స్ కోరినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అవి కూడా ఖరారైతే కేంద్ర మంత్రులు ఇద్దరిని కలిసే అవకాశాలు కనపడుతున్నాయి. అశ్విని వైష్ణవ్తో పాటు విద్యాశాఖ మంత్రిని కూడా కలిసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే కొంత సమాచారం అందుతుంది. సుమిత్ర, అంటే గోపి, ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎన్డీఏ ఎంపీలతో కలిసి కృతజ్ఞతలు తెలియజేసే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కేంద్ర మంత్రుల్లో ఎవరెవరి అపాయింట్మెంట్ కోరనున్నారు, ఎవరెవరిని కలిసే అవకాశం కనిపిస్తుంది, ముఖ్యంగా ఏ విషయాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది? అయితే ముఖ్యంగా ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశంలో ఇటు కేంద్ర మంత్రులు, అంటే గత బిల్లు సందర్భంగా ప్రధానితో పాటు కేంద్ర హోంశాఖ అమిత్ షాను కలవడం జరిగింది. ఇతర ఎన్డీఏ పక్ష మంత్రులను కూడా ఆయన ఆ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ కలవడం జరిగింది. అయితే రాజధాని నిర్మాణానికి కావలసిన నిధులు, ఇతర అంశాలపైన కూడా ఆయన కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరినట్టుగైతే మనకు కొంత సమాచారం అందుతుంది. ఇంకా అపాయింట్మెంట్ల విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం రాలేదు. మరి ఒకవేళ అపాయింట్మెంట్స్ ఖరారైతే ఆయన ఇటు కేంద్ర హోంశాఖతో పాటు మరికొంతమంది కీలక మంత్రులను కూడా కలిసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశము, అమరావతి ప్రాంత రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగదంటూ గత ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా కూడా ప్రధాని ఇచ్చిన హామీ నెరవేర్చడము, అమరావతి రాజధాని నిర్మాణము, అమరావతిలోనే ఎందుకు రాజధాని పెట్టాలి, ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా ఆయన ఇప్పటికే ఇటు కేంద్ర మంత్రుల వద్ద కూడా ప్రస్తావించడం జరిగింది. మరి ఈరోజు ఈ
ఢిల్లీ పర్యటనలో ఇటు ద్రౌపది ముర్ము వద్ద కూడా ఇదే అంశాలను కూడా ఆయన ప్రస్తావించే అవకాశాలు కనపడుతున్నాయి. రాష్ట్రపతి సంతకం తర్వాత గెజిట్ రూపంలో ఆంధ్రప్రదేశ్కు ఒక శాశ్వత రాజధాని ఏర్పడినందుకు కూడా ఆమెకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఇతర అంశాలపైన కూడా ఆమెతో చర్చించనున్నారు. మరి ముఖ్యంగా చూస్తే ఇటు కేంద్ర మంత్రులకు సంబంధించిన అంశంలో ఇంకా ఎటువంటి అపాయింట్మెంట్స్ అయితే ప్రస్తుతానికి ఖరారు కాలేదనేది మాత్రం తెలుస్తుంది. ఇంకా ఒకవేళ మధ్యాహ్నం వరకు, ఎందుకంటే మధ్యాహ్నం ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ ఖరారైన నేపథ్యంలో ఆ లోపు ఇతర మంత్రుల అపాయింట్మెంట్స్ ఏదైనా ఖరారైతే ఆయన షెడ్యూల్ మారే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సుమిత్ర, థ్యాంక్ యూ గోపి ఫర్ దట్.